హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. నేను సుమలత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణిగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజాభవన్ నందు పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అడవి అభివృద్ధి చైర్మన్ పొదెం వీరయ్య ఆదేశాల మేరకు మణిగూరు మండల అధ్యక్షులు పిరినకి నవీన్ అధ్యక్షతన ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబరాలు జరుపుకోవడం జరిగింది. అధ్యక్షులు నవీన్ మాట్లాడుతూ, నిన్న సోమవారం అసెంబ్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా బీసీ కులగణన బిల్లును ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం దేశంలోనే మొదటిసారిగా కులగణన నిర్వహించి అసెంబ్లీలో 42% పెంచుతూ బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సంబరాలు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి బీసీ నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించి బాణసంచ కాల్చి స్వీట్స్ తెరిపించుకొని సంబరాలు నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో, అలాగే రాహుల్ గాంధీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్కి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి, ఉప సంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆమోదంకు ఓటు వేసి సహకరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మణిగూరు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసైదులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఐతనబోయిన సతీష్, మండల మహిళా అధ్యక్షురాలు సౌజన్య, జిల్లా కార్యదర్శి కనకలక్ష్మి, మండల నాయకులు పాలమూరు రాజు, గాండ్ల సురేష్, టీవీ సుబ్బారెడ్డి, పాల్వంచరాములు, గోరంట్ల కనకయ్య, వెంకట్రావు గౌడ్, బీసీ నాయకులు సోమేశ్వర్ గౌడ్, గుండగరి నాగేశ్వరరావు, సాదరి సీతయ్య, జీవి మదడి రాజేష్, మహిళా నాయకురాలు శ్యామల, గౌతమి, శబానా, పద్మ, రజిత, రవీందర్, రాంబాబు, మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.